ఓకేనా? హలో ప్రియమైన వాళ్ళారా, సమయం వృధా చేయకుండా మనం ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. మీ పరలోకం అందరం మా తండ్రి, మీ ఘనమైన నామానికి ప్రార్థిస్తుంది దేవా తండ్రి. ఇది చక్కని వాతావరణాన్ని మీరు మాకు దయచేశారు. చక్కని ఆరాధన కార్యక్రమాన్ని మీరు మాకు ప్రారంభం చేశారు తండ్రి. దేవా, వాతావరణాన్ని అనుకూలపరచండి. మీరు మాకు ఏ మాటలు సిద్ధపరచనై ఉన్నారో ఆ మాటలను జాగ్రత్తగా మాకు తెలియచేయండి తండ్రి. ప్రతి మాటను ఓడిసి పట్టుకుని మా హృదయాల్లో భద్రపరుచుకునే గొప్ప జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు తెలియచేయండి తండ్రి. లోకం నేర్చుకోరని పాఠం, లోకానికి తెలియని విషయాలు మీరు మాకు చెబుతున్నారు తండ్రి. చెబుతున్న ప్రతి సంగతిని మేము హృదయపూర్వకంగా మా హృదయాల్లో భద్రపరుచుకునే స్థితిని మాకు నేర్పించండి తండ్రి. తండ్రి, ఎవరికి ఏది లోటుపాటు ఉన్నదో వాటన్నిటినీ మీరు సరిదిద్దండి తండ్రి. మేము మీ లోకానికి రావడానికి సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలని మేము ఆశిస్తున్నాం దేవా. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈరోజు ఆరాధన కార్యక్రమంలో ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, పాత బట్టకు క్రొత్త మాసిక అవసరమా అనే ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వారులారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు పాఠం చాలా బాగుంటుంది. నేను మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. మీ మనసులు, మీ శరీరాలు ఒకే చోట పెట్టుకుని ప్రతి మాట జాగ్రత్తగా వినండి. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఒక మంచి ప్రణాళికను తెలియజేశాడు. మనల్ని ప్రేమించకపోతే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా దేవుడు అన్ని విధాలా మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఈ స్వచ్ఛమైన వాక్యాన్ని, ఒక నిర్మలమైన వాక్యాన్ని దేవుడు మనకు వినిపింపజేస్తున్నాడు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేయమంటారా? ఎవరైనా బాగా బైబిల్ తెలిసిన వారిని ఎవరినన్నా, ఏమీ బైబిల్ తెలియని వాడు ఒకరి దగ్గరికి వెళ్ళి, ఏమంటే నేను కొత్తగా బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నాను, చదువుకోవాలనుకుంటున్నాను, కొన్ని విషయాలు మాకు ఈజీగా ఉండేవి కానీ బేగా అర్థమయ్యేవి కానీ ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని వారు అడిగారు అనుకోండి. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? కొన్ని విషయాలు చెప్తారు. మీరు మొదట ఆదికాండం చదవండి, సువార్తలు 4 చదవండి, కీర్తనలు చదవండి, సామెతలు చదవండి, అంతే సరిపోద్ది. ఇంతకు మించి మీరు ఎక్కువ చదివినా మీకు అర్థం కాదు. అంతే కదండి. ఆ మాత్రం తెలివితేటలు దేవునికి లేక అండి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా రాయించాడు. ఇది సులువు కాదు, ఇది అర్థమయ్యే భాష, ఇది అర్థం కాని భాష అని ఏమన్నా ఉంటుందండి? 66 పుస్తకాలు సంపుటిగా దేవుడు మనకు రాయించి పెట్టాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి మాట మనకు చాలా అవసరం. ప్రతి మాట మనకు చాలా అవసరం. చాలా ముఖ్యమైన సంగతులు అవి. ఈ బైబిల్లో 66 పుస్తకాలలో ఒక పొల్లైనను ఒక అక్షరమైనను తీస్తే అది చాలా ప్రమాదం అన్నాడు తెలుసా? అది తీయాలంటే ముందు ఈ ఆకాశపు అంచును తీయాలన్నాడు. ఈ భూమిని, ఈ విశ్వంలో ఆకాశాన్నే లేకుండా చేయాలి. ఎందుకంటే ఈ బైబిల్లో ఒక ఒత్తుని తీస్తే, ఒక పొల్లుని తీస్తే, అంటే అంత విలువైనదిగా మనకు రాయించాడు దేవుడు. ఎంత విలువైనగా రాయించి దేవుడు మరలా ఒక మాట అన్నాడు. ఏమన్నట్టు చెప్పమంటారా? మీకు వినబడుతున్న ఈ మాటలు, మీరు చూస్తున్న ఈ బైబిల్, ఇవన్నీ దేవుని గురించిన సంగతులలో కేవలం గుసగుస శబ్దం లాంటిది మాత్రమే అన్నాడు ఒక చోట. అవును కదండి, ఇది గుసగుస శబ్దం మాత్రమే. సముద్రంలో ఒక నీటి బిందువు లాంటిది మాత్రమే. సముద్రంలో పడే ఒక తుంపర్ లాంటి మాటలే ఈ 66 పుస్తకాలు అన్నాడు. విషయం అర్థమైందా? వీళ్ళరా, దేవుడు దీన్ని మహా జ్ఞాన సంగతులుగా మనకు రాయించి పెట్టాడు. అలాంటి సంగతులు అనేవి మీరు చాలా తక్కువ వింటున్నారు అంటున్నాడు. చాలా పరిపూర్ణమైన సంగతులు మీరు ఎక్కడ తెలుస్తాయో తెలుసా? ఇవన్నీ జస్ట్ టైటిల్స్ అనమాట. ఇవన్నీ జస్ట్ మీకు దేవుడు ఇంట్రడక్షన్స్ ఇస్తున్నాడు అంతే. ఈ 66 పుస్తకాల్లో రాయబడిన ప్రతి మాట మనకి ఎలా రాయబడింది చెప్పమంటారా? ఒక ఇంట్రడక్షన్. పరలోకం అనేది ఒక ఇంట్రడక్షన్, పాతాళం అనేది ఒక ఇంట్రడక్షన్, యేసుక్రీస్తుని గురించిన ప్రయాణం అదొక ఇంట్రడక్షన్. జస్ట్ ఇంట్రడక్షనే చెప్పాడు. ఆయన బ్రతికిన బ్రతుకు అంతా రాయించాలంటే క్రీస్తుని గురించి గ్రంథాలు సరిపోతాయా? యోహాను గురించి రాయాలంటే గ్రంథాలు సరిపోతాయా?
యాకోబు గురించి రాయాలంటే గ్రంథాలు సరిపోతారు. నిజంగా ఈ భక్తులందరి గురించి రాయించాలంటే యేసుక్రీస్తు కాలం దగ్గర నుంచి అంతకు ముందు పుట్టిన ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన రాయించాలి అని కోరుకుంటే ఎన్ని రాయాలండి? ఆదాము, ఆదాము తర్వాత హవ్వ, ఆ తర్వాత కయ్యూని, హేబెలు అని నలుగురి కోసమే రాయించాడు. మిగతా వంశావళందరినీ అక్కడక్కడ టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఒకవేళ అందరి పిల్లల్ని వాళ్ళందరినీ రాయాలంటే ఎంత కష్టం అవుతుందండి? చాలా కష్టం కదా. ఒకవేళ ఎంత రాసిస్తే మనం చదివేస్తామా? చదవలేమండి, చదవలేం. చాలా వంశావళులు కొన్ని తండ్రుల పేరు జ్ఞాపకం చేసుకుంటూ వారి వంశంలో ఎవరు ముఖ్యమైన వారో, ఏ క్యారెక్టర్ను మనకు పరిచయం చేయాలనుకున్నాడో, ఎవరి ద్వారా మనకి జ్ఞానం రావాలనుకున్నాడో వారి సంగతులు మాత్రమే రాయించాడు. అది ఎంతవరకు మనకు అవసరమో దేవునికి తెలుసు. కాబట్టి తెలిసిన ఆయన ఎంత అవసరమైనదంతా రాయించాడు. అవసరమైనదంతా రాయించిన తర్వాత అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్లు, అందులో చాలా ముఖ్యమైన క్వశ్చన్లు ఇలాంటివి ఏమి ఉండవు. ఇందులో రాయబడిన ప్రతి అక్షరం చాలా విలువైనది, చాలా గొప్పది, చాలా గొప్పది. ఒక మాటతో మనం పాఠాన్ని నేర్చుకోగలం, ఒక సందర్భంతో గొప్ప సంగతులు మనం అర్థం చేసుకోగలం. అలాంటి సంగతుల్లో ఈరోజు ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకోగలం. నిజం ప్రియులారా, బైబిల్ చదువుతున్నప్పుడు అది అర్థమవుతున్నప్పుడు దానిలోని ఆనందం అది మనకి అర్థం కాదు. అది అనుభవించే వాడికి తెలుస్తుంది. అది అనుభవించి ఎదుటివాడికి ప్రకటించేటప్పుడే అర్థమవుతుంది. దేవుడి పని నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పరిచాడు. దేవుడి పని నిమిత్తం కొద్ది సంఘంగా, కొద్ది మందిగా మనం ఏర్పరచుకొని కొన్ని వస్తువులు, చిన్న వస్తువులు సంపాదించుకుని ఈ వస్తువులతో దేవుని పని చేసేద్దాం అన్నంత గొప్ప సిద్ధపాటు ఉంది మనకి. సరిపోతుందండి నిజంగా ఈ గ్రామానికి, ఈ చుట్టుపక్కల మండలానికి మనం ప్రకటన చేసేద్దామన్న ఆ వాక్య ప్రకటనకు ఈ వస్తువులు సరిపోతాయా? సరిపోవండి. నిజంగా ప్రకటన చేసేదామంటే సరిపోవు. కానీ మన మనసు ఎంత చెప్పమంటారో సరిపోతుంది, సరిపెట్టుతాం. మనం ఈ దేవుని పనిని ఈ సౌండ్తో, ఈ సిస్టంతో, ఈ లైట్లతో, ఈ ఫ్యాన్లతో సరిపెట్టుతాం. మనం ఈ చుట్టుపక్కల సువార్త అంత ప్రకటన చేసేద్దాం. ఎంత ప్రణాళిక ఉందండి మనకి, ఎంత ప్రణాళిక ఉందండి. వీటన్నిటికీ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు ఎక్కడ వరకు ఉండాలో చెప్పమంటారా? ప్రారంభ దశ నుంచి ముగింపు దశ వరకు మనం ఈ సిద్ధపాటు విషయంలో ఎప్పుడు వెనకాడకూడదు. ఎంతగా చెప్పమంటారా? మనకి రెండవ రాకడ అనేది మన కళ్ళ ముందుకు రాకూడదు. రెండవ రాకడికి మనం యోగ్యత సంపాదించుకోవాలంటే మొదటి రాకడలో వచ్చిన మనము రెండవ రాకడ వరకు సిద్ధపడాలి. మీకు అర్థం కాలేదా? నేను మరలా చెప్తాను. రెండవ మరణం అనేది మన జీవితంలోనికి రాబోతుంది, అది మనకు తెలుసు. ఆ రెండవ మరణం నుంచి తప్పించుకోవడం ఎంత కష్టమో, ఆ రెండవ మరణంలోనికి వెళితే ఎంత ప్రమాదమో, ఆ పాతాళపు అంచుల్లో పడిపోతే మన పరిస్థితి ఎంత భయంకరమో, ఎంత భయానకమో మనం గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం. అవును కదండి? రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి మనకు ఒక యోగ్యత కావాలి, ఒక అర్హత కావాలి. ఆ రెండవ మరణాన్ని తప్పించుకునే అర్హత ఎప్పుడు సాధించాలి చెప్పమంటారా? మొదటి మరణం రాకుండా ముందే సాధించాలి, రాకుండా ముందే సంపాదించాలి. ఎలాగా? మీకు అర్థమైందా? రెండవ మరణాన్ని తప్పించుకునే అర్హత, రెండవ మరణాన్ని తప్పించుకునే యోగ్యత మొదటి మరణం రాకముందే మనం సంపాదించుకోవాలి. అంటే ఎప్పటి నుంచి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి? ఇప్పటి నుంచే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, అంతే కదండి. మనం మన పిల్లలు ఉద్యోగం సాధించాలని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎప్పటి నుంచి మనం పిల్లల్ని సిద్ధపాటు చేస్తాం? చిన్నప్పటి నుంచి, 1వ తరగతి నుంచి, 2వ తరగతి నుంచి, ఎల్కేజీ, యూకేజీ, అవి కాదండి. ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ అంటే మాకు తెలియదు, మాకు 1వ తరగతి నుంచి తెలుసు. మా తర్వాత బ్యాచ్కి ఎల్కేజీ, యూకేజీ తెలిసింది. ఇప్పుడు ఎవరికి ఏం తెలిసింది తెలుసా? ప్రీ స్కూల్ అండి. ప్రీ స్కూల్ తెలుసండి? అంటే స్కూల్కి ముందే స్కూల్కి వెళ్ళడం అలవాటు నేర్చుకోవడం. స్కూల్కి వెళ్ళడానికి అలవాటు ఎందుకండి? దానికన్నా ముందు అంగన్వాడీ వచ్చింది. ఎందుకు? మీరు అంగన్వాడీ స్కూల్కి మీ పిల్లలు పంపించారనుకో, రేపటి దినాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? ప్రీ స్కూల్కి వెళ్తారు. ప్రీ స్కూల్కి వెళ్తే ఎల్కేజీకి వెళ్తారు, యూకేజీకి వెళ్తారు, 10th, 8th, డిగ్రీ, యూనివర్సిటీ. ఇదంతా దీనికి ఒక ఉద్యోగం సంపాదించింది. దేనికండి? ఒక ఉద్యోగం సంపాదించడానికి మీ పిల్లలకి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వచ్చేటప్పటికి మన పిల్లల్ని ఎక్కడ చేస్తున్నామండి? అంగన్వాడీలో చేస్తున్నాం కదా. అంగన్వాడీలో ఎందుకు చేస్తున్నాం? పల్లెగా చేస్తారు, కోడిగుడ్డు ఇస్తారనా, పాల పడిస్తారనా, బిస్కెట్లు ఇస్తారనా? దానికోసం అండి? నిజంగా దానికోసం పంపిస్తారు? లేదు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళటాన్ని అలవాటు చేసుకుంటారు. కాబట్టి వీడి మైండ్లో ఉన్నది అది, అంతే కదండి. తండ్రి మైండ్లో ఉన్నది అది, తండ్రి హృదయంలో ఉన్నది అది ఏంటంటే,
నా పిల్లలు ఎక్కడ అలవాటు పడితే అక్కడికి వెళ్ళడానికి కూడా మొరాయించరు, ఇబ్బంది పడరు, బాధపడరు, ఏడవరు. వీళ్ళు ఏడకుండా ఉండాలంటే ముందే మనం ఒక పునాది వేసుకోవాలి, అంతే కదండి. ఈ పునాదంతా ఏంటి? ఇన్ని సంవత్సరాల పాటు చదివి యూనివర్సిటీ వరకు చదివి సాధించేది ఏంటి? ఒక ఉద్యోగం. దానికోసమేనండి సిద్ధపడతా. దానికోసం మనం ఎంత సిద్ధపడతాం? మన పిల్లలు ఉద్యోగం చేయాలన్నా, మన పిల్లలు గొప్ప స్థాయికి వెళ్ళాలన్నా, మన పిల్లలు కలెక్టర్ అవ్వాలన్నా, కానిస్టేబుల్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా తల్లిదండ్రుల యొక్క ప్రయాస, తల్లిదండ్రుల యొక్క ప్రణాళిక, ఇదంతా దేనికంటే సిద్ధపాటు కలిగి ఉండడం. సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం వీడు ఏం చదవాలి, ఈ సంవత్సరం కోర్స్ ఏంటి, ఎక్కడ జాయిన్ చేయాలి, ఎక్కడ జాయిన్ చేస్తే వీడికి మంచి మార్కులు వస్తాయి, ఎక్కడ జాయిన్ చేస్తే ఫెయిల్ అయిపోతాడంటవా, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఎందుకు? నా కుమారుడు, నా కుమార్తె మంచి స్థాయిలో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి. ఈ మాట మీకు అర్థమైంది కదండి. ఇది లోకానుసారమైన ఉదాహరణ కాబట్టి బాగా అర్థమవుతుంది. మరి పరలోకం వెళ్ళడానికి మీరు ఎక్కడి నుంచి సిద్ధపడాలి? జీవితం అంతా అయిపోయిన తర్వాత, లోపల రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, గవర్నమెంట్ కూడా నేను బయటకు దోచేసిన తర్వాత, ఒక 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు బైబిల్ తీసి నేను సువార్త ప్రకటన చేస్తానంటే అది అవుద్దా? నీకు ఒంట్లో ఓపుకుందా? నువ్వు ప్రయాణం సరిగ్గా ఒక వాసం వేయగలవా? ఒక రాట పాతగలవా? కుర్చీలు అల్లగలవా? బరకాలు వేయగలవా? అంటే బరకాలు మడతట్టగలమంటే ఆ వయసులోని మడతట్లేమండి, మడతట్లేము. లైట్లు బిగించగలవా? చెట్లు కట్టగలవా? చెట్టుకి లైట్ బిగించగలవా? గోళ్ళకి చెట్లు లైట్ బిగించగలవా? బిగించలేమండి. ఎవరెక్కాలి? యవనస్తులు ఎక్కాలి. ఎవరు చేయగలరు? యవనస్తులు చేయగలరు, వయసు ఉన్నప్పుడే చేయగలరు, అంతే కదండి. వీళ్ళారా, మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు అదే చెబుతున్నాడు. దేవుని ఉద్దేశం అదే, దేవుని ఆలోచన అదే. మీరు రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి మీకు మొదటి మరణం రాకముందే ఆ రెండవ మరణం యొక్క యోగ్యతను మీరు సంపాదించుకోవాలి. ఆ రెండో మరణాన్ని తప్పించుకునే యోగ్యతను మీరు సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? దేవుని పని చేసి. దావీదు గారు ఉన్నారండి. దావీదు గారు దేవుణ్ణి ఒక మాట అడిగారు. తండ్రి, నేను ఒక మంచి మందిరాన్ని కడతారనుకుంటున్నాను. ఎక్కడో పూల్పాకలో పశువులు మేపుకొని నన్ను తీసుకొచ్చి ఇంతటి దేవాలయంలో, ఇంత శృంగారమైన భవనంలో నన్ను కూర్చోబెట్టాం. కాబట్టి నీ ఒక గుడారంలో ఉండిపోవడం, ఒక సాక్ష్యప మందసంలో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. నీ మందసాన్ని, నిన్ను ఈ అంతటిని తీసుకెళ్లి ఒక పెద్ద మందిరంలో పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి నాకు అవకాశం ఇస్తావా అని దావీదు అడిగాడు. దేవుడు ఏమన్నాడంటే, కుదరదు నాయన, నీ చేతులతో రక్తాన్ని ఒలికించావు కదా, అలాంటి చేతులు నాకు మందిరాన్ని కట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు. సరే అని అంతటితో ఆగిపోయాడు అంటే దావీదు? ఆగిపోలేదండి. సరే, దేవుడు నాకు ఈ పని చేయొద్దని చెప్పాడు, ఈ పని నీ వల్ల కాదు అని చెప్పాడు, ఈ పని చేయడానికి నీకు అర్హత లేదు అని చెప్పాడు. సరే, అయిపోయింది. అంతటితో ఉండిపోయాడండి? ఉండిపోలేదండి. నా తర్వాత తరానికి సొలొమోను వస్తాడు. సొలొమోను ఈ మందిరాన్ని కడతాడని దేవుడు చెప్పాడు. సొలొమోను ఈ మందిరాన్ని కట్టేటప్పుడు ఇబ్బంది పడకూడదని ఏం చేశాడండి? సామాగ్రిని అంతా సిద్ధం చేశాడు. చూసారా? బంగారం సిద్ధం చేశాడు, ఇత్తడి సిద్ధం చేశాడు, మ్రాణులు సిద్ధం చేశాడు, ఇటుక, ఇసుక, కంకర, బిల్డింగ్ కు సంబంధించింది, దేవాలయానికి సంబంధించింది ఏది అవసరమో మేకులతో సహా దాన్ని సిద్ధపరిచాడు. నిజమండి, చదివితే ఆశ్చర్యపోతుంది. మేకులకు సంబంధించిన ఇత్తడి సామాగ్రితో సహా ఆయన సిద్ధపరిచాడు. ఎంతగా సిద్ధపరిచాడంటే అది విస్తారమైన నగలు, విస్తారమైన సంపదగా, విస్తారమైన సామగ్రిగా అది సిద్ధపడిపోయింది. ఇక సామాన్లన్నీ దగ్గరుంటే పని చేయడం ఎంత? అంతే కదండి. సామాన్లన్నీ సిద్ధపరిచిన సహోదరుడు అదే కదా చెబుతున్నాడు. సామాన్లు సిద్ధపరచుకుంటే పని చేయడం ఎంత? పని చాలా ఈజీ కదా, సామాన్లు సిద్ధపరచుకోవడమే కష్టం. దావీదు ఏం చేశాడు? సామాన్లు సిద్ధపరిచాడు. నేను నిన్ను మందిరాన్ని కట్టొద్దన్నాను కదా, నువ్వు మందిరపు సామాగ్రిని ఎందుకు చేకూరుస్తున్నావు అని దేవుడు అడిగాడండి దావీదుని? అడగలేదు. దావీదు ఏం ఎన్నుకున్నాడు? దావీదుకి దేవుడు ఒక పని ఇవ్వలేదు, అయితే మరొక పని దావీదు ఎంచుకున్నాడు. అంతే కదండి. వాక్యపు ప్రకటన నీకు చేత కాలేదు, నీకు ప్రకటించడం రాలేదు, అయితే నువ్వు మరో పనిని ఎన్నుకోవాలి. మరో పనిని ఎన్నుకోవాలి. వాడు వాక్యం ప్రకటిస్తున్నాడు కదా, నాకు పని లేదు. వీడు సౌండ్ పెట్టేస్తున్నాడు కదా, నాకు పని లేదు. వీడు గోతులు తీసి కర్ర పాకేస్తున్నాడు కదా, నాకు ఇంకేం పని లేదు. వీళ్ళు ఇల్లు ఊడ్చేస్తున్నారు కదా, నాకు ఇంకేం పని లేదు. వీళ్ళు పరదాలు వేసేస్తున్నారు కదా, నాకు ఇంకేం పని లేదు అనుకునేవాడు ఎవడన్నాడంటే వాడికన్నా దరిద్రుడు ఇంకెవడు. ఒక పనిని మానేస్తే, దేవుడు ఒక పనిని మానివేయమంటే దావీదు మరో పనిని ఎలా ఎన్నుకున్నాడు చూడండి. మనం ఎంతగా సిద్ధపాటు కలిగి ఉండాలో చెప్పమంటారా? మీకు ఉదాహరణ చెప్తాను పిల్లరా, మీకు ఉదాహరణ చెప్తాను. ఏంటనుకుంటున్నారు అది? ఇప్పుడు మనం ప్రయాణ మార్గంలో బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, సైకిళ్ళు కూడా ఉన్నాయి. చివరిగా వస్తే ఛార్జింగ్ సైకిళ్ళు, ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా ఉన్నాయి మన ప్రయాణ మార్గానికి. ఒకప్పుడు ఏముండేవి తెలుసా? ఎడ్లు ఉండేవి.
ఎడ్ల బళ్ళు ఉండేవి. అవి ఎలాగా? మనం ధాన్యం మోయాలంటే ఆ ధాన్యం మోయడానికి ఎడ్ల బళ్ళే ఉండాలి, గడ్డిని మోయాలంటే ఎడ్ల బళ్ళు ఉండాలి. ఇక ఏదైనా సరే ఒక పెండ్లి కుమారుని కానీ ఒకప్పుడు పెండ్లి కుమార్తెని తీసుకెళ్ళడానికి కూడా ఎడ్ల బళ్ళే ఉండేవి. అర్థమైందా? ఈ ఎడ్ల బళ్ళు ఎలాగనుకుంటే ఒక ఒక పెండ్లి కుమారుణ్ణి మరొక ఊరి నుంచి మరో ఊరికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆ పెండ్లి ఆ కార్యక్రమం అంతా అయిపోయేటప్పటికి రాత్రి 1 గంట 2 3 అయిపోతుంది. ఆ 1 గంట 2 3 అయిన తర్వాత పెండ్లి కుమారుని ఎడ్ల బండి ఎక్కించి మరో ఊరికి తీసుకురావాలి కదా. తీసుకొచ్చేటప్పుడు ఆ 2 3 టైంకి ఎద్దు దగ్గరికి వెళ్ళి లే అనగానే లెగిస్తుందండి. అది వెంటనే లెగిస్తుందండి. తెలుసా మీకు? ఇలా లేని కొరడా జులిపించామంటే అది వెంటనే లెగిసి కాడి కింద తన మెడను పెడతాను. ఎందుకో తెలుసా? దానికి అలా చేశాను, దానికి అలా అలవాటైంది. ఎప్పుడైనా సరే నా యజమాని నన్ను పిలిస్తే వెంటనే నేను లేచి కాడి కిందకు నా మెడను పెట్టాలని ఒక ఎద్దుకు అర్థమైంది, కానీ ఒక క్రైస్తవుడికి అర్థం కాలేదు. ఏ సమయంలోనైనా సరే దేవుడు నిన్ను పిలవచ్చు, ఆయన పని నిమిత్తం. అయితే నువ్వేం చేయాలో తెలుసా? సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు ఒక అర్హతను, నీ ఒక యోగ్యతను సంపాదించుకోవాలి. ఆ యోగ్యత అర్హత నీకు వచ్చే సమయం వస్తుంది. దేవుడు ఆ రోజు నీకు పని చెబుతాడు. అప్పుడు నీ పని వేగవంతమవుతుంది. ఈలోగా నువ్వేం చేయాలి? నీకు ఏది అవసరమో దాన్ని సిద్ధపరచుకోవాలి. నువ్వు వాక్య ప్రకటన చేయలేకపోతే నువ్వు చేసేది ఏదో ఒక పని ఉంటుంది, నువ్వు చేయగలిగే పని ఏదో ఉంటుంది. దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని దాన్ని నువ్వు సానబెట్టి నువ్వు సిద్ధపరచుకుని దేవుడు నీకు ఎప్పుడు పని అప్పగిస్తాడా అని ఎదురు చూడాలి. ఒక ఎద్దును లేపి కాడి కిందకు దూరిన కొరడ ఇలా జులిపించగానే జమ్మని ఎలా లెగిసి అది ఎద్దు కింద కాడి కింద ఎత్తుకుంటుందో నువ్వు ఎలా ఎత్తుకోవాలి తెలుసా? అర్ధరాత్రి 1 గంటకు లేచి దేవుడు పని ఉందంటే రా అనాలి. సరే సిద్ధం అనాలి. 1 గంట 2 గంటలకు వాళ్ళ కోసం అంటిద్దాం రండి అంటే రావాలి. ఈ రాత్రి పని మీద ఈ పని ముగించేద్దాం అనుకుంటే కదలాలి. అలాంటి మనసు ఉందా? దావీదును చూడండి, ఆ ఎడ్లను చూడండి. శిష్యుల్ని యేసుక్రీస్తు ఎన్నుకునేటప్పుడు కూడా అలాగే ఎన్నుకున్నాడండి. వేటకు వెళ్ళాలనుకున్నప్పుడు శిష్యులు వేటకు వెళ్లే ముందు ఏం చేయాలి? సామాగ్రిని సిద్ధపరచుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారండి? వలలు బాగుపరుచుకుంటున్నారంట. శిష్యులు వలలు బాగుపరుచుకుంటున్న శిష్యులు చూసి యేసుక్రీస్తు రమ్మన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? రేపటి దినాన్ని వీళ్ళు వలలు సిద్ధపరచుకుంటున్నారంటే, వీళ్ళు వేటకు వెళ్ళడానికి సరిపడా సామాగ్రిని వీళ్ళు సిద్ధపరచుకున్నారంటే దేవుని పనికి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు సిద్ధపడటం అలాగే ఉంటుందని. అది దేవుని ఆలోచన. లోకపరమైన విషయంలో మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉంటున్నాం, దేవుని పని విషయంలో కూడా మనం అంతే సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి ఒక యోగ్యత, ఒక అర్హత సంపాదించుకోవడానికి మొదటి మరణం రాకముందే మనం సిద్ధపాటు కలిగి ఉండాలన్నది దేవుని ఆలోచన. ఎలా తప్పించుకుంటామండి? అలాంటి యోగ్యత మనకు ఎలా వస్తుందండి? మత్తయి సువార్తలోనికి ఒకసారి వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. ఓకే. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును, చినుగు మరీ ఎక్కువను అంటున్నాడు. చూడండి ఎలాగండి ఇది? ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు అంటున్నాడు. చూడండి ఈ బట్టల గురించి ఎందుకు మాట్లాడాడు యేసుక్రీస్తు వారు ఉపమానంలో మాట్లాడుతున్న మంచి సందర్భం. ఆయనకి ఏదన్నా ఒక విషయాన్ని మాట్లాడడానికి, ఏదో ఒక కళ్ళబొల్లు కబుర్లు చెప్పడానికి సమయం ఉందా అండి? యేసుక్రీస్తు వారికి తెలిసిన సమయం ఒకటే. ఆయన చేసిన పరిచర్య కాలం 3.5 సంవత్సరాలు, ఆయన బ్రతికిన కాలం 33.5 సంవత్సరాలు. సిద్ధపాటు కలిగింది ఎంతకాలం? 30 సంవత్సరాలు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. 30 సంవత్సరాల పాటు. నాకు కలిగి ఉన్న సమయం చాలా తక్కువ, నాకు పరిచర్య చేయడానికి దేవుడు ఇచ్చిన కాలం చాలా తక్కువ. ఈ సువార్త కార్యక్రమాన్ని తొందరగా ముగించి రక్షణ అనేది ఈ ప్రజల్లోకి ప్రవేశపెట్టడానికి దేవుడు నాకు చాలా తక్కువ కాలాన్ని ఇచ్చాడు. ఈ కాలాన్ని బట్టి వృధా ప్రయాస కలిగిన మాటలు నేనేం మాట్లాడకూడదు, వృధా మాటలు ఏమీ మాట్లాడకూడదని యేసుక్రీస్తుకు తెలుసు. అంతే కదండి.
యేసుక్రీస్తు రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి యోగ్యతను సంపాదించుకోవడానికి ఒక పాత బట్ట దగ్గరకు వచ్చాడు. ఆ ఒక బట్ట దగ్గరే ఉందండి పాఠం అంతా. ఆ పాత బట్ట దగ్గర ఈ పాత బట్ట కోసం ఆయన ఎందుకు మాట్లాడాడు? ఎందుకు అసలు ఆ పాత బట్టలో అంత గొప్ప జ్ఞానమే ఉంది? ఆ జ్ఞానం ఏంటో ఈరోజు మనం పాఠాన్ని వింటే మనకు అర్థమవుతుంది. ప్రియులారా. చూసారా ఏమంటున్నాడు ఆయన? 16వ వచనం, ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసికి వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలికిపరచును, చినుగు మరి ఎక్కువగును అంటున్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? ఈ ఉదాహరణ దేవుడు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. మీరు పాత బట్ట ఒకటి తీసుకున్నారు అనుకోండి, ఆ పాత బట్టకు కొత్త బట్ట మాసికి వేస్తే, అంటే ప్యాచింగ్ వేస్తే, ఎక్కడైనా చిరిగిపోయింది అనుకోండి, ఎక్కడైనా అలిగిపోయింది అనుకోండి, కొత్త బట్టకు మాసికి వేసి కొడతారు. ఈ కొత్త బట్ట బలంగా ఉంటుంది, పాత బట్ట అది చిరిగిపోతుంది. ఎందుకంటే నువ్వు అతికింది కొత్త బట్ట. మీకు ఈ సందర్భం అర్థం కావాలంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ సందర్భంలో ఎంత మంచి జ్ఞానాన్ని ఉపయోగించాడో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటనుకుంటున్నారా ఉదాహరణ? ఒక మంచి యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు తన కుమారుడికి వివాహం చేద్దారని సిద్ధపడ్డాడు. తన కుమారుడికి వివాహం చేద్దారని ఒక పెండ్లి విందు చేద్దారని ఆ పెండ్లి విందును సిద్ధం చేసే ముందు అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చాడు. ఎవరికండి ఆహ్వాన పత్రికలు? మనం ఇస్తాం కదా. మన ఇంట్లో పుట్టినరోజు జరిగినా, మన ఇంట్లో సావు జరిగినా, మన ఇంట్లో పెళ్లి జరిగినా, మన ఇంట్లో మరేదో కార్యక్రమం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా ముందు ఆహ్వాన పత్రిక వారికి ఖచ్చితంగా తెలియజేస్తాం, అంతే కదండి. యేసుక్రీస్తు వారి పెండ్లి విందు అనే ఒక కార్యక్రమాన్ని దేవుడు చేయాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారి పెండ్లి విందు అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని దేవుడు చెయ్యాలి అనుకున్నప్పుడు, దానికి ముందే దేవుడు ఏదో ఒక మూలని, ఒక సందులని ఎవరికి చెప్పకుండా మనం చేసేసుకుందాం, పక్కింటోడు కూడా మనం చెప్పకుండా, ఎదురింటోడు కూడా మనం చెప్పకుండా, మన కార్యక్రమం మనం నచ్చిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళని పిలుద్దాం అని దేవుడు అనుకోలేదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రిక ఇచ్చాడు. ఇస్తే వాళ్ళందరూ ఏమన్నారు? ఆహ్వాన పత్రిక తీసుకుని ఏమన్నారు? అయ్యా, మీరు కబురు చెప్పడం మేము రాకపోవడమా? మీరు కబురు చెప్పిన తర్వాత కూడా మేము రాకపోతే మాకు ఏమన్నా ఇది ఉందా? మాకు ఏమన్నా తెర ఉందా, వరం ఉందా? వచ్చేస్తామండి. మీరు కబురు చెప్పడమే రేటు. మీరు చెప్పారు కదా, పలానా రోజా, పలానా సాయంత్రమా, పలానా మధ్యాహ్నమా, అయితే నేను వస్తానని మాట ఇచ్చారు అందరూ, అంతే కదండి. మాట ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము ప్రారంభ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము ప్రారంభ వచనం చదవమా. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించినప్పుడు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయేది అంటున్నాడు. చూడండి, ఏం చెప్పాడండి ఆయన? పెండ్లి విందు సిద్ధపరిచాడు. సిద్ధపరిచే ముందు ఆ దాసులందరినీ పంపించినప్పుడు దాసులు వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? అయ్యా, మీరు మా యజమాని యొక్క కుమారుని వివాహానికి పెండ్లి విందుకి వస్తానని మాటిచ్చారు కదా, మీరు మాటిచ్చిన ప్రకారం నా యజమానుడు పెండ్లి విందు సిద్ధం చేశాడు. మీరు ఎవరెవరు వస్తారో, మీరు ఎంతమంది వస్తారో చెప్పారు కదా, దాని ప్రకారం నేను విందు సిద్ధం చేశాను. ఆ విందులో ఏమున్నాయి కూడా ఆయన చెబుతున్నాడు. చూడండి తర్వాత, రానొల్లకపోయేది కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను, క్రొవ్విన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపించాడు. ఒక దాసులను పంపించాడు. వారికి ఆహ్వాన పత్రిక ప్రకారం మీరు రండి అన్నాడు. వాళ్ళు రాను అన్నారు. మరొక దాసును పంపించిన, బ్యాచ్ను పంపించాడు, మరొక మందిని పంపించాడు. వాళ్ళు ఎవరు? వీళ్ళు ఎలాంటి ఆహ్వాన పత్రిక పట్టుకెళ్తారు? నెక్స్ట్ టైము మీరు పెండ్లి విందుకు రండి, పెండ్లి విందుకు మాత్రమే కాదు, నెక్స్ట్ రెండో వాళ్ళు ఏమవుతుందో తెలుసా? అక్కడ ఎలాంటి భోజనాలు ఉన్నాయి తెలుసా? వధింపబడిన ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మ్యాక్ ఉంది, కోడ్ ఉంది, ఫ్రాన్స్ ఉన్నాయి, ఎగ్ ఫ్రై ఉంది. అసలు లేని వంటకం అంటూ లేదు అసలు. అంతే కదండి. మనం పెండ్లికి వెళ్ళేటప్పుడు, మనం పెండ్లికి మనకన్నా ముందు వెళ్ళినాడు మనం ఫోన్ చేసి ఏమడుగుతాం? నేను కూడా అదే అడుగుతాను, మరి ఏమున్నాయి, వెజ్జా నాన్ వెజ్జా? వాడంటాడు, మాయా
ఇది వెజ్ కాదు, నాన్ వెజ్ కాదు, నాకు అర్థం కావట్లేదు. ఈదేవి, పాకేవి, దొరులేవి, ఎగిరేవి, దుంకేవి అన్నీ ఉన్నాయమ్మా, నువ్వు వచ్చాయి అంటాడు. ఇంకా ఈడు నిలబట్టి ఇంకా టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది, మనం వెళ్ళకపోతే మిస్ అయిపోతాము. ఇప్పుడు ఉన్నాయి, సాంబార్ ఉంది, సాంబార్ ఇడ్లీ ఉంది, ఉప్మా ఉంది, గారె ఉంది, బూరె ఉంది. ఓహో, ఇది కాదు అది కాదు, అసలు వంటకాల్లో మొత్తం 12 స్టాల్స్ ఉన్నాయి. ఏ స్టాల్ పడితే ఆ స్టాల్ ఉంది. మన భోజనాలు తిన్నామండి, ఆ కట్ట భలే ఉందండి, ఆ సాంబార్ భలే ఉందండి, ఆ చికెన్ భలే ఉందండి, ఈ ఫిష్ ఫ్రై భలే ఉందండి. ఇదే కదంటే మనం చెప్పుకునేది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇవన్నీ నేను సిద్ధం చేశాను అని మరొకరిని పంపించాడంటే ఆ మాట వినైనా సరే ఎక్కడికి వస్తారని? విందుకు వస్తారని. ఎందుకు? ఎవరికి చెబుతున్నాడు అది? ఎవరైతే వస్తానని మాట ఇచ్చారో వాళ్ళకి చెబుతున్నాడు. మీరు వస్తానన్నారు కదా, మీరు వస్తానన్నారు కాబట్టి మరొకసారి రిమైండ్ చేస్తున్నాను, జంటిల్ రిమైండ్, హృదయపూర్వకంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. మొదట మీకు ఆహ్వానం ఇచ్చాడు దేవుడు, ప్రేమతో కొంతమంది పిల్లల్ని పంపించాడు. వాళ్ళు రానలను కుదరదన్నారు. కుదరదన్న తర్వాత మరేం జరిగింది? ఈసారి మీకు వంటకాలు సిద్ధం చేశాను, అది సమస్తము సిద్ధంగా ఉన్నాయి. మామూలు లేవు భోజనాలు, అసలు భయంకరమైన విందు భోజనం మీకోసం సిద్ధపడి ఉంది, రండి అన్నాడు. తర్వాత ఎన్నో వచనం? 5వ వచనం. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు తమ దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఇక్కడతో ఆగండి, ఇక్కడతో ఆగండి వీళ్ళరా. ఏమంటున్నాడు? ఒకడు తన పొలానికి వెళ్ళాడంట, ఒకడు తన వర్తకమునకు వెళ్ళాడంటే వ్యాపారం చేయడానికి వెళ్ళడం. పొలం ఏమైపోతుంది? పొలం ఏమైపోతుంది? ఈ మాట మీకు అర్థం కావాలంటే వాడు పొలానికి ఎందుకు వెళ్ళాడు, వాడు వర్తకంలోకి వెళ్ళి ఏం వ్యాపారం చేశాడో ఈ సందర్భం మీకు తెలియాలంటే మరికొంచెం మరొక చోటకి వెళ్దాం. లూకా సువార్తలోనికి వెళ్దాం. లూకా సువార్త ఇది ఇలాగే పట్టుకోండి. లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. ఆయన అతనితో ఇట్లని, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి ఎక్కడికి వచ్చాడు? వాళ్ళని అక్కడికి వచ్చాడు. గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండి పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపిన. ఎవరండి? పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపిన. అయితే వారందరూ ఏక మనస్సుతో నపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను అంటాడు. ఏం చేశాడు వాడు? నేను పొలాన్ని కొన్నాను, ఇప్పుడు నేను పొలమునకు వెళ్ళిపోవాలని రాయబడింది కదా అక్కడ. వాడు పొలమును కొన్నాడు, నేను ఇప్పుడు ఇలా పొలాన్ని చూడాలి, నేను ఇప్పుడు ఇలా పొలాన్ని చూడాలి. అంటే పొలాన్ని కొనేటప్పుడు పొలాన్ని చూడకుండా కొంటామండి, మీరు గమనించండి. అంటే పొలాన్ని కొనేటప్పుడు పొలాన్ని చూడకుండా కొంటామా? ఏమంటే ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఇల్లు చూడకుండా కొంటామా? ఏదో ఒక వస్తువు కొనడానికి వెళ్ళిన వస్తువు చూడకుండా కొంటామా? ఎంతగా చూస్తామండి. ఒక సెల్ ఫోన్ కొనాలంటే, నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, నాకు బంధువులు ఒకడు ఉన్నాడు. ఆయన ఒక సెల్ ఫోన్ కొనాలనుకున్నాడు అనుకోండి, ముందు ఆయన వెళ్తాడు, ముందు 4 షాపులు తిరుగుతాడు, 1-2 సార్లు బేరం ఆడతాడు, చూస్తాడు. తర్వాత ఇంటికి వచ్చేసి పలానా ఫోను పలానా వాచ్ బాగుంది అంటాడు. ఈసారి అలా ఆవిడ తీసుకుని వెళ్తాడు. వీళ్ళ ఆవిడ కూడా వెళ్తుంది, ఈయన అన్న మాటకు అన్ని బాగా సరిపోద్ది అనుకుంటాడు. వీళ్ళందరూ వచ్చేసి పిల్లలు తీసుకుని వెళ్తారు. మొత్తానికి ఒక 4-5 రౌండ్లు వేసి ఎప్పుడుకో ఆ ఫోన్ కొంటారు, ఎప్పుడుకో ఆ వస్తువు కొంటారు. అది కొనడానికి 4 నెలలు పడతారు. ఏమండి, మనం కూరగాయలు కొనేటప్పుడు కూర్చోకలు ఉన్నాయో లేదో ఏరుతాం. మనం బెండకాయలు కొనేటప్పుడు దాని పిలకలు విరిచి బెండకాయలు కొంటాం. మనం ఆనపకాయ కొనాలనుకోండి, మన గోరు లేకపోయినా దానిలో గుచ్చి, కొంతమంది గోరు ఉండదు అయినా దాన్ని గుచ్చుతాడు, ఊళ్ళేమంది. ఒకవేళ బీరకాయ 2 ముక్కలు ఏరమంటాడా? లేతగానే ఉంది కదా, వేసేసి సంచులు అంటాడు. పొట్లకాయ దాన్ని సరి విరిచి చూడు అంటాడు. అంటే కూరగాయలు కొనేటప్పుడు పరిశీలిస్తాం, పొలములు కొనేటప్పుడు పరిశీలిస్తాం, సెల్ ఫోన్ కొనేటప్పుడు పరిశీలిస్తాం, ఒక వస్తువు కొనేటప్పుడు పరిశీలిస్తాం. ఏదైనా పరిశీలించి కొనడం మనకు బాగా అలవాటు. కాబట్టి మనం బ్రతుకుల్ని ఎప్పుడైనా పరిశీలించుకున్నామా? పాత బట్టగా ఉన్నప్పుడు కొత్త బట్టగా మారబోతున్న నీ జీవితాన్ని, నీ బ్రతుకును పరిశీలించుకోవడానికి ఎప్పుడైనా పరిశీలించామా? బాప్తిస్మం తీసుకోకముందు నా బ్రతుకు వ్యభిచారంగా ఉండేది, బాప్తిస్మం తర్వాత వ్యభిచారం అనే కార్యక్రమం వదిలిపోయిందా లేదా అని పరిశీలించుకున్నావా? బాప్తిస్మానికి ముందు, దేవుళ్ళలోనికి రాకముందు నేను దొంగని, ఇప్పుడు దొంగతనం నాలో ఇంకా ఉందా లేదా అని పరిశీలించుకున్నావా? ఒక బూతుల మాటలు మాట్లాడే నేను ఇప్పుడు బూతు మాటలు మాట్లాడకుండా ఉంటున్నానా లేదా అని నిన్ను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నావా? అసలు నువ్వు పరిశీలించవలసింది నీ ఆత్మీయ జీవితం కోసం, అసలు నువ్వు పరిశీలించవలసింది నీ బ్రతుకు కోసం.
పుచ్చంకాయలు కాదు, బెండకాయలు కాదు, ముదిరిపోయిన వంకాయలు కాదు, అవి కాదండి. ఒకవేళ అవి తింటే మహా అయితే ఏమవుతుంది? ఫుడ్ పాయిజన్ అవుతుంది. 2-3 ఇరచనాలు అవుతాయి. హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ పెడితే మళ్ళీ మరలా నువ్వు బిర్యానీ తినొచ్చు, ప్రాన్స్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు, ఏదన్నా తినొచ్చు. ఏమైపోతుందండి మహా అయితే? ఒక 2 రోజులు నీరసపడతా ఉంటాయి. కానీ నీ ఆత్మీయతను పోగొట్టుకుంటే, నీ జీవితం సరిగా లేకుంటే, దేవునికి మాటిచ్చి పైగా ఏం చేసావు నువ్వు? అయ్యా నీవు చెప్పిన టెంట్లు విందుకు నేను వస్తాను. దేవుడు ముందు చెప్పాడంటే నేను ఈ లిస్టు ప్రకారం విందు చేయిస్తానని, నేను ఈ లిస్టు ప్రకారం విందు చేస్తాను ముందు చెప్పాడా? ఆహ్వానం పలికిన వారికి మరలా రెండోసారి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ఏం చెబుతున్నాడో తెలుసా? ఇవన్నీ సిద్ధపరచాను రండి అన్నాడు. ఇప్పుడు చదవండి మరలా. ఎన్నో వచనంకి వచ్చాం? 18 చదవండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపము చెప్పసాగండి. మొదటి వాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎద్దలు కొని ఉన్నాను, వాటిని పరీక్షించి వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకున్నాడు. ఈరేంటండి? ఎద్దులు కొన్నాడంటే. ఎద్దులు ఏమండి? ఎద్దులు కాదండి, ఎద్దులు కొన్న తర్వాత వాటిని పరీక్షించడానికి వెళుతున్నాం. మనం దేన్ని పరీక్షించాలి? అదే కదండి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నువ్వు ఈ ఎద్దులు కాదు, నీ బుద్ధులు ఎలా ఉన్నాయి పరీక్షించుకో. ఎద్దులు పరీక్షించవలసిన పరిస్థితి ఏమీ లేదు. అవి బాగానే ఉన్నాయి, అవి బాగానే ఉంటాయి. నీ బుద్ధులు ఎలా ఉన్నాయి పరీక్షించుకో. ఆ తర్వాత నేను వేడుకొనుచున్నాను, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేనని. ఇది ఇక్కడ ఏం జరిగిందండి? ఇంక ఇది పెద్ద కారణం, ఇది చిన్న కారణం కాదు. ఇది చిన్న కారణం కాదు. ఎద్దుల దగ్గర వెనక్కి రావాలేమో కానీ, ఒకవేళ పొలం దగ్గర వెనక్కి రావచ్చేమో కానీ, ఇక పెళ్లి చేసుకుంటే భార్య దగ్గర చెడపడతావా? అసలు సమస్య లేదు, నీ వల్ల కాదు అసలు. ఎందుకంటే పడిపోయావు పాతాళంలో. అక్కడ ఎప్పుడైతే నువ్వు వివాహం చేసుకున్నావో అక్కడ నీకు ఒక బందిఖాన పడిపోయింది, నీకు ఒక మెళ్ళ ఒక బంది అయిపోయింది. అక్కడి నుంచి నువ్వు కదిలే సమస్య లేదు. తర్వాత ఎన్నో వచ్చామమ్మా? 21. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి. చూసారండి ఏమని మాట్లాడతారు? ఆ యజమానికి ఎందుకు వచ్చిందండి కోపం? ఎందుకు రావాలండి కోపం? మన ఇంటికి ఎవడన్నా రాకపోతే మన కోపం రాదని వస్తుంది కదండి. ఎవరైనా నీకు బాగా బంధుమిత్రుడు వాడు వివాహానికి రాలేదనుకోండి, వాడిని బాగా జ్ఞాపకం పెట్టుకుంటాను. నా ఇంటి పెళ్లికి రాదు, మా ఇంట్లో మా నాన్న చచ్చిపోతే రాలేదు, మా తాత శ్మశానంగా పోతే నువ్వు చూడడానికి రాలేదని మరి జ్ఞాపకం చేసింది మరి అడుగుతాం కదండి, సమయం పట్టిన అడుగుతాం కదండి. మనకు రానైనా ముందే చెప్పాడా? దేవుడు ఒకటే బాధపడుతున్నాడు. దేవునికి ఎంతకంత కోపం వచ్చిందంటే, ఆ యజమానికి ఎంత కోపం వచ్చిందంటే, మాట ఇచ్చావు. ఏమని మాట ఇచ్చావు? నేను వస్తానని మాట ఇచ్చావు. అయ్యా నువ్వు కబురు చెప్పడమే లేదు, నేను వస్తాను నీ విందుకని మాట ఇచ్చావు. ఇంకో ఇద్దరు తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. ఇంకో మాట వచ్చింది, ఏంటనుకున్నారా కుమారుడితోటి? నాయన పొలంలో చిన్న పనుంది, కొంచెం చేసుకుని వచ్చేవా అని అడిగాడు ఒకడు. వాడన్నాడు, నేను వెళ్ళను, నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు. రెండోవాడు వెళ్ళి ఏం చేశాడు? నేను వెళ్తాను, నేను చేసేస్తాను అన్నాడు. కానీ చేస్తాను వెళ్తాను అన్నవాడు చేయకుండా పోయాడు. నేను చేయను అన్నవాడు వెనుక తిరిగి పనిచేశాడు. ఇక్కడ మాట ఇవ్వడం ముఖ్యం కాదు, మాట ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు చేయాల్సిందంటే ఒకటి ఉంది, అది దేవుని పని. అది దేవుని పని. ఏదో మాట ఇచ్చానని చేయటం కాదు, మాట ఇవ్వలేదని తప్పించుకుని పోవటం కాదు. నీ జీవితంలో దేవుడు నీకు ఏర్పరిచిన ఒకే ఒక కార్యక్రమం, అది దేవుడి పని. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండటం. నువ్వు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యం చదవడానికి సిద్ధంగా ఉండాలి, పని చేయడానికి సిద్ధంగా ఉండాలి, నీ శరీరాన్ని మార్చడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు దేవుడి పని నిమిత్తం ఏది అవసరం అనుకుంటున్నావో, ఏది నువ్వు చేయాలనుకుంటున్నావో, నీవు చేయగలిగినది ఏదైనా సరే దాని నిమిత్తం సిద్ధపాటు కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం. అవును కదా వీళ్ళారు? అప్పుడు మరలా మత్తయి సువార్త 22వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించాను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారు అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పని. ఇందులో ఎవరున్నారు చెప్పమంటారా? మరలా మనం లూకా సువార్త 14కి వెళ్ళిపోదాం.
అందులో ఎవరెవరు ఉన్నారు చూడండి, 14 అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకుని రమ్మని ఆ దాసులతో చెప్పిన. ఎవరున్నారండి ఇందులో ఈసారి? ఆహ్వానింపబడిన వారు వేరు. ఆహ్వానింపబడిన వారు అందరూ రానని ఏక కంఠముతో వాళ్ళందరూ నెపములు చెప్పసాగిరి. ఆ నెపముల ప్రకారం చెప్పిన వారందరి విషయం యజమానుడు కోపడ్డాడు, యజమానుడు బాధపడ్డాడు. యజమానుడు ఇప్పుడు కోపంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ నిర్ణయం ఏంటో తెలుసా? నీవు రాజు వీధుల్లోనికి వెళ్ళు, రాజు సందుల్లోనికి వెళ్ళు, ఏ వీధిలోకి వెళ్తే ఆ వీధిలోకి, ఏ పట్టణంలోకి వెళ్తే ఆ పట్టణంలోకి బయలుదేరు. ఎవడు కనబడితే వాళ్ళందరినీ ఏం చేయమన్నాడండి? ఎవడు కనబడితే వాళ్ళందరినీ పెళ్లి విద్య తీసుకొచ్చాయి. గుడ్డివారు ఉన్నారా, అడుక్కునేవారు ఉన్నారా, బీదవారు ఉన్నారా, సామాన్యులు ఉన్నారా, ధనికులు ఉన్నారా, ఎవరైనా సరే, ఇందులో అతీతులు అంటే ఎవరు లేరు. నీకు ఎవరు కనబడితే వాళ్ళందరినీ ఈ విందుకు సిద్ధం చేయి. వాళ్ళందరినీ ఆహ్వాన పత్రిక కలిగిన వారు ఎవరు ఇక్కడ రావడానికి వెళ్ళలేదు, వాళ్ళందరినీ నాశనం చేస్తాను. వాళ్ళందరూ వచ్చినా సరే బయటికి గెట్టండి. ఇంకా ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రావాలి. ఇప్పుడు మరలా మత్తయి 22వ అధ్యాయము, మత్తయి 22 10వ వచనం. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడి వారిని అందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెంకిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోవాలని ఒకరిని చూసి వీళ్ళందరూ వచ్చాడు. ఓకే ఏమండి, ఆహ్వానింపబడిన వారు రాలేదు, సరియే, వాళ్ళందరినీ ఆపేశారు, సరిపోయింది. ఇప్పుడు ఎవరు కనబడితే వాళ్ళందరినీ లోనకి తీసుకురమ్మన్నాడు, అది బాగుంది. ఇందులో ఎవరెవరున్నారు? అంగహీనులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, లోపం కలిగిన వారు ఉన్నారు, పేదవారు ఉన్నారు, ఎవరు పడితే వాళ్ళందరూ ఉన్నారు. అదేం కదండి, ఎవరైనా సరే లోపంతో సంబంధం లేదు, నా పెండ్లు విందుకు రావాలన్నాడు. వాళ్ళందరూ పెండ్లు విందుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ యజమానుడు పెండ్లు విందులోకి వచ్చాడు. ఇప్పుడు ఎవరెవరు ఆహ్వానింపబడ్డారో పరిశీలించడానికి వచ్చారు, అంతే కదండి. ఎవరెవరు ఆహ్వానింపబడి ఉన్నారో వారందరినీ చూడడానికి వచ్చాడు. వాళ్ళందరిలో ఒక్కడిని పట్టుకున్నాడు. ఎవరండి? వాళ్ళందరిలో ఒక్కడిని పట్టుకున్నాడు. ఆ ఒక్కడు ఆ రోజు వాడు, ఈరోజు మనం ఎందుకు తెలిసిన చూడండి అన్నమాట. ఏమన్నాడు ఈసారి అయినా? ఎన్నో వచ్చినామమ్మా? 12 చదవండి. అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిందని అడుగగా అతడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీళ్ళు కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏముందండి? అక్కడ ఏడుపును పండ్లు కొడుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను అంటున్నాడు. చూడండి అక్కడ ఏముందో చెప్పమంటారా? ఎందుకు ఆయన అంత కోపడ్డాడంటే, ఆహ్వానింపబడిన వారిని అందరినీ నేను నాశనం చేసి బయటికి గెంటేశాను. వాడికి అర్హత లేదు, వాడికి యోగ్యత లేదు. నేను నా ఆహ్వాన పత్రిక వారికి ఇచ్చినప్పుడు, దాన్ని తీసుకుని వస్తానని మాట ఇచ్చినప్పుడు, ఆ మాట ప్రకారం వారు చేయలేకపోయారు కాబట్టి ఆ యోగ్యతను వాళ్ళు కోల్పోయారు. యోగ్యత లేని వారిని విందుకు పిలిచాడు సారి. ఎవరండి వాళ్ళు యోగ్యత లేని వాళ్ళు? ఈరోజు మనమే. మనకేమన్నా దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని సంఘానికి వెళ్ళడానికి, దేవుని మాటలు వినడానికి నీకేమన్నా యోగ్యత ఉందా? నీకేమన్నా యోగ్యత ఉందా? ఎవరైనా సరే నాకు యోగ్యత ఉందని చెయ్యకండి. లేదు. ఈ రోజు ప్రపంచ క్రైస్తవులో ఎవరైనా సరే దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు ప్రకటించడానికి నేను సరి అయిన వాడిని, నేను అర్హత కలిగిన దానను అని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరండి? ఎవరు చెప్పలేదు. అసలే యోగ్యత లేని వాడుగా ఉన్న నిన్ను దేవుడు యోగ్యత నీకు ఇచ్చి, అర్హత నీకు ఇచ్చి, ఆ పెండ్లు విందుకు నిన్ను రమ్మంటే నువ్వేం చేయాలి? ఎంతో మంది సిద్ధపడాలి కదా. నీకున్న దాంట్లో సిద్ధపడాలి కదా. దేవుడు అందుకే కోపడ్డాడు అతని మీద. అందులో గుడ్డివారు ఉన్నారు, అందులో అమాయకులు ఉన్నారు, అందులో అడుక్కునేవారు ఉన్నారు, అందులో బీదవారు ఉన్నారు, అందులో సామాన్యులు ఉన్నారు, అందులో ధనికులు ఉన్నారు. వీళ్ళందరినీ నేను పెండ్లు విందుకు రండి అంటే కనీసం విందుకు వెళ్ళేటప్పుడు ఒక మంచి వస్త్రాన్ని ధరించుకెళ్ళాలి కదా. ఏమంటే పెళ్లికి వెళ్ళేటప్పుడు మంచి వస్త్రం, అంతేగాని ఇదిగా ఉన్న నిక్కర లుంగి టవర్ కట్టి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతామండి, వెళ్ళం కదా. మన ఇంట్లో పెళ్లికి కూడా కనీసం ఏదో ప్యాంట్ వేసుకున్నా
నిలబడతాం. దేవుడు దాన్ని అడుగుతున్నాడు, నీవు అసలే అర్హత లేని దానవు, నీవు అసలే అర్హత లేని వాడవు, నేనే వాళ్ళందరి మీద కోపముతో వాడు అర్హత పోగొట్టుకున్నారన్న కోపముతో నీవు ఒక ఆహ్వాన పత్రికను దయచేసి నిన్ను పెండ్ల విందుకు పిలిస్తే ఆ పెండ్ల విందుకు కూడా వికారంగా నా దగ్గరికి వస్తావా? కనీసం సిద్ధపాటు కలిగి లేవా? ఇదిగో వీడు కూడా అడుక్కునేవాడు, వాడు బట్టలు వేసుకోలేదా? వీడు కూడా బీద వాడేవాడు మంచి వస్త్రాన్ని ధరించుకోలేదా? వీడు కూడా నీకంటే సామాన్యుడే, వాడు ఒక మంచి వస్త్రాన్ని ధరించుకుని అక్కడికి రాలేక పోయాడా? వచ్చాడు కదా, మరి నీవెందుకు ఒక మంచి వస్త్రాన్ని ధరించుకోలేకపోయావు? నీవెందుకు మంచి వస్త్రాన్ని ధరించుకోలేకపోయావు అని అడుగుతున్నాడు. అందుకే పాత బట్టకు కొత్త మాసిక వేయకూడదు. పాత బట్ట అంటే ఏంటంటే మీకు ఇప్పటికీ అర్థం కాలేదా వీళ్ళరా? పాత జీవితం, నీ పాత జీవితం. ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు అంటున్నాడు. చూసారండి, పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేస్తే ఏం జరుగుతుంది? మీకు అర్థమైంది కదా సంగతి. మీరు టెంట సామాన్లు ఎప్పుడైనా చూసారు అనుకోండి, టెంట సామాన్ల దగ్గరికి మీరు వెళుతున్నప్పుడు పాత బట్టలు ఉంటాయి, అంటే పాత టెంట్లు ఉంటాయి. ఆ పాత టెంట్లో అక్కడక్కడ చినుకు కన్నాలు కాలిపోయి ఉంటాయి. వాటికి ఏం చేస్తాడు తెలుసా వీడు? ఒక మంచి కొత్త బట్ట తీసుకొచ్చి దాని మొక్క కట్ చేసి దీనికి పెట్టి ప్యాచింగ్ వేస్తాడు. ప్యాచింగ్ అంటాం దాన్ని, ప్యాచ్ చేస్తాం. ఈ ప్యాచ్ చేసిన తర్వాత వేయబడిన మొక్క బలంగా ఉంటుంది, అతికించుకున్న ఆ మొక్క ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. అప్పటికే ఇది చాన్నాళ్ళ బట్టి పనిచేస్తుంది. చాన్నాళ్ళ బట్టి పనిచేసి అరిగిపోయి, మూలుగులు అరిగిపోయి, శరీరం అరిగిపోయి, వయసు అయిపోయి, కదల్లాక మెదల్లాక గుంజలాక ఉన్నాం మనం. అప్పటికే కదల్లాక గుంజలాక ఉదలాకున్న ఈ జంటకి ఒక సరి అయిన ఒక బట్ట తగిలించామనుకోండి, ఇది తట్టుకుంటుందా? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయకూడదు. వేస్తే ఏం జరుగుతుంది? అందుకు చెప్తున్నాడు. ఏం జరుగుతుంది? ఏమిస్తుంది? 16వ వచనం. మరలా వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలుతుపరుచును, చినుకు మరీ ఏముంటుంది? చినుకు ఇంకా మరీ ఎక్కువైపోతుంది. ఏమైపోతుందండి? ఇప్పుడు మనది అసలే పాత జీవితం. ఏంటా పాత జీవితం? ఈ రోజు క్రైస్తవులు కానీ లేదా మనము కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళమే, ఇక్కడ ఉన్న వాళ్ళమే ఎలాగైపోయింది చెప్పమంటారా? పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేశాం. అంటే మన పాత జీవితం ఎలా ఉంది? అలాగే ఉంది. ఎలా ఉంది? ఒకప్పుడు తాగుబోతు అలాగే ఉన్నాడు, వ్యభిచారి అలాగే ఉన్నాడు, దొంగతనం చేయవాడు అలాగే ఉన్నాడు, ఎదో చూపులు చూసేవాడు అలాగే ఉన్నాడు, చెడు మాటలు మాట్లాడేవాడు అలాగే ఉన్నాడు, బూతులు మాట్లాడేవాడు అలాగే ఉన్నాడు. ఏం పనులు చేస్తున్నావో అన్ని పనులు చేస్తున్నావు. ఒకప్పుడు దేవుళ్ళలో రాకముందు నీ క్యారెక్టర్ ఏంటో, దేవుళ్ళలోకి రాకముందు నీ బ్రతుకేంటో, ఇప్పుడు కూడా ఆ బ్రతుకు అలాగే ఉంది. ప్రతి వారం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రతి వారం మనకు కొత్త బట్ట మాసిక వేస్తున్నాం. ఏం చేస్తున్నామండి? కొడుతున్నాం అనమాట. అది ఎంచే వేస్తున్నాం? ఒక గంట. మన వాక్యం ప్రకటించేటప్పటికి, వాక్యం ముగించేటప్పటికి వచ్చేస్తుంది కదండి మనకి. భలే ఉన్న వాక్యం, సూపర్ ఉంది, అదిరిపోతుంది, అబ్బా సూపర్ అంటున్నాం కదా. ఇదంతా ఏంటనుకుంటున్నారు? పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయటం, అంటే ప్యాచ్ చేస్తున్నాం అనమాట. ప్రతి వారం ప్యాచింగ్ వేస్తుంటే, వారం ప్యాచింగ్ వేస్తుంటే అదేంటేపు 5 నిమిషాలు ప్యాచింగ్, ఒక గంట ప్యాచింగ్, ఓ 2 గంటల ప్యాచింగ్, ఒక వారం ప్యాచింగ్. అంటే 2 వారంకి ఇది కూడా పాత అయిపోతుంది. ఈ పాతానికి మళ్ళీ ఇంకో పాత పోతుంది. ఏం తట్టుకుంటుందండి అది? అది చినుకు ఎక్కువైపోతుంది. చినుకు ఎక్కువైపోతే ఏమైపోతుంది? అడుగు చెప్పండి. మళ్ళీ 17వ వచనం చూడండి. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయారు, పోసిన ఎడల తిత్తులు పిగులు. ఏం జరిగిందండి? మళ్ళీ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం. ఈ బ్రతుకేస్తే ఎలా పోతుందండి? ఇది శరీర సంబంధమైన బ్రతుకు, ఇది ఆత్మ సంబంధమైన బ్రతుకు. ఇది తీసుకెళ్ళి అందకపోతే ఈ కుదురుతుంది ఏమన్నా? కుదరదు, అస్సలు కుదరదు. ఒకప్పుడు ఏదో చిన్న ప్యాంతర్ బండి నడుపుకునే వాడికి ఒక గ్లామర్ మొత్తం ఒక సరైన బండి ఇచ్చేసి, ఒక స్పోర్ట్స్ బండి ఇచ్చి తోలేంటే తోలుతాడు, చిన్నగా చెరులో పెడతాడు పట్టింది బండి. ఇక్కడ రాదు అడికి ఏం కావాలి? ఆ చేతక బండి ఇస్తే బెస్ట్. ఆ ప్యాంతర్ బండి ఏదో ఉంటుంది కదా, పాత బండి ఇస్తే అది బెస్ట్. ఆ జీవితానికి, ఆ శరీరానికి అది సరిపోదు. అలా నీట్గా వెళ్తాడు. దానికి సరైన బండి ఇచ్చి తోలేంటో తోలేస్తాడా? ఏం చేయాలో అదే చేయాలి. పాత బట్ట చినుకు ఎక్కువైపోతుంది. పిగిలి ద్రాక్షరసం కారిపోవును, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ 2 చెడిపోయిందని చెప్పారు. కొత్త ద్రాక్షరసం ఏం చేయాలి? కొత్త తిత్తుల్లోనే పోయాలి. ఇప్పుడు కొత్త బ్రతుకు కొత్తగానే ఉండాలి.
పాత బ్రతుకు ప్యాచింగ్ వేసాం అనుకోండి, ఈ ప్యాచ్ దాన్ని చెప్పేస్తా ఉంటారు. పాత బ్రతుకు మన బ్రతుకు ఎప్పుడు కొంచెం కొంచెంగా మారదాం. ఈ వారం కొంచెం ప్యాచ్ చేద్దాం, మరో వారం ఇంకొంచెం ప్యాచ్ చేద్దాం, మరో వారం కొంచెం ప్యాచ్. ఏ ప్యాచ్ లేకూడదు. అసలు ఈ బట్ట తీసి పడేయాలి. ఏం చేయాలి? ఏమన్నాడండి? పాత బట్ట తీసి పడేయాలి. ఏం చేయాలి? కొత్త బట్ట. ఎవడైనను క్రీస్తులోనికి వస్తే నూతన సృష్టి. చూద్దాం మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఏమన్నాడంటే? పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించను. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగింపబడి. మనకి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు క్రీస్తునందు ఈ దేవుడు కూడా అదే చేస్తున్నాడండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ పాత బ్రతుకును ఆ పాపముతో నేను తీసి పక్కన పెట్టాను, నిన్ను నేను నూతనంగా చూస్తున్నాను. దేవుడే నిన్ను నూతనంగా చూస్తుంటే నువ్వు పాత బట్టకు కొత్త మాసిక ఎందుకు వేస్తున్నావు? ప్యాచింగే కదండి మన బ్రతుకు అంతానే, మన లైఫ్ అంతా ప్యాచింగే కదా. అదే మాట్లాడుతున్నాడు దేవుడు, అదే మాట్లాడతాడు. పాత బట్టకు కొత్త మాసిక అవసరమా? కాదండి. మన బ్రతుకుకి అది అవసరం లేదు. మన జీవితానికి అది అవసరం లేదు. మనకు అవసరం లేని దాన్ని మనం ఏదో లాక్కుంటాం, దాన్ని ఏదో వెంటాడి తీసుకొచ్చుకుంటూ మన పాత జీవితానికి కొత్త జీవితాన్ని జతేసుకోవడం దేవునికి నచ్చలేదు. అది సమస్య కాదు, అది కారణం కాదు, అది సమాధానం కాదు. దేవుడు చాలా బాధపడుతున్నాడు ప్రియులారా, చాలా బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు తన కొత్త జీవితాన్ని చాలా కొద్ది కాలం పాటు దాన్ని ముగించాడు. ఆయన 3.5 సంవత్సరాల కాలంలో ఆయన మాట్లాడిన మాట, ఏం మాట్లాడండి? ఆయన పాత బట్ట అని ఒక బట్టతో మనకు పాఠాన్ని చెప్పాడు కదా. ఆయన మాట్లాడిన మాటలో ఇది వ్యర్థమైన మాట అనేది ఏదైనా ఉందా? మరి మన మాటల్లో ఏది వ్యర్థం కాదు చెప్పండి? మన మాటల్లో ప్రతి మాట వ్యర్థమైంది. మన మాటల్లో ప్రతి ఇది విలువైన మాట అండి, ఇది గొప్ప మాట అండి, ఇది మహాజ్ఞాన సంగతి అండి అని మీరేనా చెప్పండి? ఈ వారం నుంచి మరొక వారం వచ్చే వరకు, గత వారం నుంచి ఈ వారం వరకు ఏమంత గొప్ప మాటలు మాట్లాడారు? ఏదైనా గొప్ప మాట్లాడారు? ఏదైనా మహాజ్ఞాన సంగతులైనా మాట్లాడారు? ఏం మాట్లాడలేదండి, ఏం మాట్లాడలేదు. యేసుక్రీస్తు తన జీవిత కాలంలో ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అది వ్యర్థమైనదైతే మాట్లాడలేదు. అంత భయంకరమైన వేదనలో క్రీస్తుని హింసిస్తున్నప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అని మాట్లాడినా సరే ఆయన ఏమన్నాడు? మాట్లాడతలేదండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మరలా మంచి సందర్భం, అదే సందర్భానికి వెళ్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, ఆ పెండ్లి విందు 22వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం చూడండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించి కొనని ఒకడిని చూచి, అనగా మనలాంటి ఒకడిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చింది? అసలే నీకు అర్హత లేదు. అర్హత లేని వాడికి ఒక అర్హత నీకు దయచేస్తున్నప్పుడు నీ ఒక సామాన్యంగా ఉండకుండా నీకున్న దానిలో ఏదో ఒకటి పట్టుకుని ఇవి ఎందుకు రావాలి కదా? ఆ మాత్రం జ్ఞానం కూడా నీకు లేదా? ఆ మాత్రం తెలివి కూడా నీకు లేదా? వీడు కూడా నీలాంటి వాడే కదా, వీడు కూడా నీలాగా సామాన్యుడే కదా, వీడు కూడా నీలాగా దరిద్రుడే కదా, నీలాగా బీదవాడే కదా. వాడు ఎలాగో ఒక మంచి వస్త్రాన్ని ధరించుకుని ఈ సంఘానికి ఎలా వచ్చాడు? వాడు ఎలాగ మంచి వస్త్రాన్ని ధరించుకుని దేవుని ఎంతకి, ఈ దేవుని సమీపానికి ఎలా రాగలిగాడు? వాడిని చూసైనా సరే నువ్వు రావాలి కదా అని ఆ రోజు ఆ ఒక్కడిని ఎలా పట్టుకున్నాడో ఈ రోజు మనల్ని కూడా దేవుడు అలాగే పట్టుకుని అడుగుతున్నాడు. నీకు అడుగుతున్నాడు, చూడండి ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతున్నాడు. తర్వాత అంతటా ఆ మౌనే ఉండను. అంతటా రాజు వీరి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడు. ఎక్కడికి ఏమన్నాడండి? వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి దోసమన్నాడు. ఇప్పుడు వెలుగు ఎక్కడుంది? ఎక్కడుందండి? పెండ్లు విందు లోపల వెలుగుంది. వెలుపటి చీకటి అంటే బయట ఏముంది? చీకటి ఉంది, అదే పాతాళం. ఏమంటే పాతాళంలో చీకటి ఉందా? పాతాళంలో చీకటి ఎలా వచ్చింది? పాతాళంలో అగ్ని ఆరదు, పొరుగు చావదన్నాం. మరి అగ్ని ఆరదు, పొరుగు చావదంటే
అక్కడ అగ్ని మండిపోతున్నప్పుడు ఇక్కడ చీకటి ఎలా వస్తుందండి? మీరు ఎప్పుడైనా గమనించారా? చీకటి ఎంత భయంకరమో దేవుడు చెప్పాలనుకున్నాడు. ఒక చెమ్మ చీకటి ప్రాంతం, ఒక చెమ్మటి చీకటిలో ఏం జరుగుతుందో ఒకనాడు ఫరో కాలంలో ఇశ్రాయేలు పడిన కష్టంలో ఒకనాడు ఐగుప్తీయులందరికీ దేవుడు చూపించాడు. అంతే కదండి, 3 దినముల పాటు చెమ్మ చీకటి వారికి ఏర్పరిచాడు. ఆయన చేసిన అద్భుత కార్యములు ఒక చీకటి కూడా అద్భుతం. చీకటిలో అద్భుతం ఏముందండి? చీకటిలో అద్భుతం ఏముంది? ఏమంటే ఒక బొద్దెక్కలు రప్పించాడు, అది అద్భుతం. కప్పలను రప్పించాడు, అద్భుతం. నీళ్లను ద్రాక్షరసముగా రప్పించాడు, అది అద్భుతం. తన తొలుచును కుమార్తెలను పశువులను చంపించాడు, అది అద్భుతం. వడగండ్లు కురిపించాడు, అది అద్భుతం. పేర్లు చూపించాడు, అది అద్భుతం. చీకటి అది అద్భుతం అండి? అదొక అద్భుత కార్యమా? అవునండి. అది ఎంత అద్భుతకారమో, అది ఎంత భయంకరమో ఆనాడు ఐగుప్తీయులను అడిగితే తెలుస్తుంది. ఏం చేశారు తెలుసా? 3 దినముల పాటు ఎక్కడ వాడు అక్కడే కూర్చోకూడదు. ఆడు ఎక్కడికి వెళ్తే ఏ గుంటలో పడిపోతాడని భయం, ఎక్కడికి వెళ్తే ఏ కత్తిపెట్ట మీద పడిపోతాడని భయం, ఎక్కడికి వెళ్తే ఏ గోడ తగిలేసుకుంటుందని భయం. అది ఎంత చెమ్మ చీకటి అంటే ప్రియమైన వాళ్ళారా, ఆవిడ ఎవ్వడు అక్కడి నుంచి కదలలేదంట. ఎవడు అక్కడి నుంచి కదలలేదంట. ఎప్పుడు ఆయన అక్కడి నుంచి కదలలేదంటే అలాంటి ఒక చీకటిలోనికి, అలాంటి ఒక వెలుపటి చీకటిలోనికి దేవుడు నిన్ను పంపివేయబోతున్నాడు. పాత బట్టకు కొత్త మాసిక వేసుకునే ఒక లక్షణం కలిగిన క్రైస్తవుడా, పాత జీవితానికి కొత్త జీవితాన్ని జతపరచాలని ఆలోచన చేసే ఒక క్రైస్తవురాలా, నీ పాత జీవితం అక్కడే విడిచిపెట్టు. కొత్త జీవితాన్ని నువ్వు తెచ్చుకో. క్రీస్తునందు ఎవడైనా ఒక నూతన సృష్టి. నీవు క్రీస్తులో నుంచి బయటకు వస్తే అది నూతన సృష్టి. అది ఎప్పుడు నూతనంగానే ఉంటుంది. ఎండాకాలం విడిచిపెట్టిన తర్వాత వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్టును చూడండి, అది ఎప్పుడు నూతనంగా ఉంటుంది. ఒక కొమ్మ ఎండిపోయి, ఒక కొమ్మ చిగురొచ్చి, ఒక కొమ్మ ముదరాకులు, ఒక కొమ్మ కాయలు, ఎలాగైనా ఉంటుందండి. అయితే చెట్టు అంతా ఎండిపోతుంది, అయితే చెట్టు అంతా చిగురుతుంది. అది పాతవి గతించును, క్రొత్తది. ఒక ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు అది పాతది గతించి కొత్తది అవుతుందని చెబుతుంది. నాకు ఇదో గ్రీష్మకాలం పోయింది, వసంత ఋతువు వచ్చింది, నేను చిగురించానంటుంది. ఇదిగో ఫలించే కాలం వచ్చింది, నేను ఫలించానంటుంది. ఫలించిన కాలాలు మీరు తినండి, ఇదిగో మీరు ఆహారం పొందండి, ఇది ఈ పువ్వులు మీకు ఇచ్చాను, తీసుకోండి. అది ఏం చెబుతుందండి? దశలుగా కాలాలుగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి మొక్క, ప్రతి ఆకు మనకి పాఠాన్ని చెబుతున్నప్పుడు మన బ్రతుకు పాత బ్రతుకు అలాగే ఉండి కొత్త బ్రతుకులు తెచ్చుకుని ఈ రెండింటికి ముడిపడేద్దామని ఎలా అనుకుంటున్నారండి? వెలుపటి చీకటిలోనికి ఆయన పంపించేశాడు. చూడండి 14వ వచనం. కాగా 13వ వచనం. అంతటా వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో త్రొసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎవరున్నారు చెప్పండి? ఏర్పరచబడిన వారిలో మీరు ఉన్నారా? ఉండాలనుకుంటున్నారా? మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి. అవునండి, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. అసలు క్రైస్తవులుగా పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? ఈ భూమిలో ఎంతమంది మనుషులు ఉన్నారో అందులో సగానికి పైగా ఉన్నారు. ఇది ప్రభుత్వం లెక్కల్లో రాయబడిన వారే. ప్రభుత్వం లెక్కల్లో రాయలేని వారు ఎవరున్నారు? నేను కూడా ప్రభుత్వ లెక్కల్లో రాయలేని వాడినే. ఎందుకంటే నా సర్టిఫికెట్ లో ఉంటుంది. అవును కదండి, నేను ప్రభుత్వ లెక్కలో రాయబడలేని వాడినే, కానీ నేను ఆడుతున్నాడు. నేను క్రైస్తవుని. ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఇది ప్రభువుకి సంబంధించింది. ఇది ప్రభువుకి సంబంధించిన రాజ్యం, ఇది ప్రభువుకి సంబంధించిన దేశం, ఇది ప్రభువుకి సంబంధించిన పౌరసత్వం. ఇది ఆ పౌరసత్వంలో నాకు అర్హత కావాలి. ఆ పౌరసత్వం అర్హత కావాలంటే నా పాత బ్రతుకును విడిచిపెట్టి కొత్త బ్రతుకును యేసుక్రీస్తు 2వ రాకడలోనికి వచ్చేటప్పటికి, నా 2వ మరణంలోనికి తప్పించుకునే ఒక అర్హతను సాధించేటప్పటికి అది ఏం చెయ్యను తెలుసా? నేను 2వ మరణాన్ని తప్పించుకునే అర్హత మొదటి మరణం పొందక ముందే సాధించుకోవాలి. సాధించుకోగలుగుతున్నారా? సాధించుకోవాలనుకుంటున్నారా? ఇదిగో ఆయన అదే చెబుతున్నారు. 14వ వచనం. అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరిచిన వారు కొందరే, ఆహ్వానించిన వారు ఎందరో ఉన్నారు. కానీ ఏర్పరచబడిన వారు కొందరే ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మీరు ఆహ్వానింపబడిన వారిలో ఉంటారు, ఏర్పరచబడిన వారిలో ఉంటారు, దేవుడికి మాట ఇచ్చి నెరవేర్చిన వారిలో ఉంటారు, మాట ఇవ్వకపోయినా సరే పని చేసే వారిలో ఉంటారు. దేవుడికి పని చేయడం మాత్రం ముఖ్యం. వస్తువులను సిద్ధపరచుకోవడం కాదు, వస్తువుల్ని దాచుకోవడం కాదు. నీ వస్తువులను సిద్ధపరచుకున్న శిష్యులను యేసుక్రీస్తు ఎలా పిలిచాడో,
ఇదిగో మీరు వస్తువులు సిద్ధపరుచుకున్నారు కదా, ఇప్పుడు దేవుడు పని చేయమంటున్నాడు. సువార్త ప్రకటన చేయడానికి మేము సిద్ధం. సువార్త ప్రకటన ఆహ్వాన పత్రికలు ఇవ్వటానికి మీరు సిద్ధమా? నేను నా సహోదరుడు సతీష్ సిద్ధం. మీరు సిద్ధమైతే మాకు ఆహ్వానం ఇవ్వండి. దేవుని వాక్యం ఎలా ప్రకటిస్తామో చూడండి. సిద్ధపాటు కలిగి ఉన్నవాడు వాక్య ప్రకటన ఎలా ఉంటుందో చూడండి. సిద్ధపాటు కలిగి ఉంటే వాక్యంలోని మాటలు, దేవుని సంగతులు ఎలా వివరింపబడతాయో చూడండి. మీరు భవిష్యత్తును చూడండి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు కాదు, ఏర్పరచబడిన వారి యొక్క మాటలు ఎలా వినపడతాయో మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి ప్రియమైన వాళ్ళరా, మంచి నిర్ణయం తీసుకోండి. పాత బట్టకు కొత్త మాసిక అవసరం ఉంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మీ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. మంచి మాటను, మంచి సమయాన్ని, మంచి విషయాలన్నీ మాకు తెలియజేశారు. పాత బట్టకు కొత్త మాసిక అవసరం లేదని ఒక మంచి పాఠాన్ని మీరు మాకు నేర్పించారు తండ్రి. అవును, ఆ ఒక్కడిని ఒకనాడు బిడ్డల ఇంటికి వచ్చిన ఆ ఒక్కడిని పట్టుకుని, స్నేహితుడా నువ్వు ఎలాగ ఇక్కడికి వచ్చావని మమ్మల్ని ప్రశ్నించే రీతిలో నువ్వు ఉండకుండా, నేను సిద్ధపాటు కలిగి వచ్చాను తండ్రి. నేను పెళ్లి వస్త్రాన్ని ధరించుకుని వచ్చాను తండ్రి. నాకు ఉన్నంతలో నేను సిద్ధం కలిగి మీ పని నిమిత్తం సిద్ధంగా ఉన్నాను తండ్రి అని చెప్పే వారిలో మేము ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. అలాంటి ఆశలో, అలాంటి ప్రయత్నంలో మాకు ఏది అవసరమో వాటన్నిటిని సిద్ధం చేస్తున్నాం తండ్రి. మీరు మాకు పనినివ్వండి. మీరు మాకు మంచి కార్యక్రమాన్ని దయచేయండి. మీరు మాకు మంచి వాతావరణాన్ని దయచేయండి. మంచి సహోదరులు మాకు ఇచ్చారు తండ్రి. మంచి సహోదరిమణులు మాకు ఇచ్చారు తండ్రి. కష్టంలోను, బాధల్లోను, సుఖంలోను, అన్నింటిలోనూ తోడుండే మంచి బంధుమిత్రులను, మంచి స్నేహితులను, మంచి సంఘాన్ని మీరు మాకు దయచేశారు తండ్రి. మా సంఘంలో ఎవరికి ఏది ఇబ్బందులున్నా ప్రతి విషయం నిమిత్తం ప్రార్థన చేసే గొప్ప సహోదరిమణులను మీరు మాకు దయచేశారు తండ్రి. మా మధ్య ఉండే ఒక సహోదరుడు తండ్రి ఆసుపత్రికి వెళ్ళి ఎంతో అస్వస్థతలో ఉన్నాడు తండ్రి. ఆ సహోదరుడు తొందరగా లేపండి. మా సువార్త ప్రకటనలో తొందరగా సహకారులుగా నిలబెట్టింది తండ్రి. ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది తండ్రి. దేవా, ఈ సువార్త ప్రకటనలో మా సహోదరుడు చేయి కూడా ముందుండేలాగా సహాయం దయచేయండి తండ్రి. ఈ సువార్త ప్రకటన విషయమై సిద్ధపడబోతున్న నేను నా సహోదరుడు సతీష్కి మంచి వాక్యాన్ని, మంచి వాక్చాతుర్యాన్ని, మీ జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. సిద్ధపాటు కలిగి ఉన్న మా సహోదరులకు, సహోదరిమణులకు మంచి అవకాశాలను దయచేయండి తండ్రి. దేవా, మాకు ఏది అవసరమో ప్రతిదీ మీకు తెలుసు. మాకు ఏది యోగ్యత కలిగినదో ప్రతిదీ మీకు తెలుసండి. మేము ఏ అర్హత సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నామో అర్హత కలిగిన వారుగా పొందేలాగా మాకు అవకాశం దయచేయండి తండ్రి. మా రెండవ మరణాన్ని తప్పించుకునే ఆ యోగ్యత మొదట మరణంలో నుంచే మేము తప్పించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ. వాల్యూమ్ వాల్యూమ్ ఇది